హాయ్ వివర్స్. ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఉండే రైతులకి రైతు రుణమాఫీ 2,00,000 వరకు ఉండబోతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే ఒక కొత్త మెలికైతే పెట్టడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు 100% పూర్తి సమాచారం మీకు ఈ వీడియో నుంచి అయితే పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా మీకున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను 100% పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. ఫస్ట్ అయితే రేవంత్ రెడ్డి పెట్టిన మెలికైతే మధ్యలో చెప్తాను. బట్ దానికంటే ముందు ఫస్ట్ రైతు రుణమాఫీ రావాలంటే ఉండాల్సిన విధి విధానాలు ఏంటి, ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఏమేమి మనకి క్రైటీరియాస్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూడండి, ఇప్పుడు కామన్గా ఏంటంటే రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి మార్టిగేజ్ లోన్ తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుందా లేదా అని అడుగుతున్నారు. సో, అది వర్తించదండి. ఇంకొకటి రైతుకి అదేవిధంగా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటే ఇప్పుడు పోయింది వాళ్ళకి రుణమాఫీ వస్తుందా లేదా. పోవడం అంటే పూర్తిగా తొలగిపోవడం, అంటే రేషన్ కార్డు వాళ్ళ దగ్గర లేకపోతే కాదు, పూర్తిగా తొలగిపోయిన వాళ్ళకి ఇప్పుడు వస్తుందా లేదని అడుగుతున్నారు. సో, వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డు అడుగుతున్నారు. రేషన్ కార్డు ఉన్న వారికే ఇది ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, గోల్డ్ లోన్స్ ఉన్న వారికి రుణమాఫీ అవుతుందా అంటే, గోల్డ్ లోన్స్ గతంలో ఏంటంటే పాస్బుక్ జిరాక్స్ పెట్టుకొని గోల్డ్ లోన్స్ ఇచ్చిన వారికి ఇప్పుడు దానికి కూడా రుణమాఫీ చేస్తారంటే లేదు అండి, ఖచ్చితంగా రుణమాఫీ చేయరు. నెక్స్ట్, మేము 2-3 బ్యాంకుల్లో క్రాప్ లోన్స్ తీసుకున్నాము, ఖచ్చితంగా మాకు అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో, 2-3 బ్యాంకుల్లో క్రాప్ లోన్ తీసుకున్నా మాఫీ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే 2-3 బ్యాంకుల్లో అవుతుంది, కాకపోతే ఎట్లా అవుతుంది, 2 lakhs వరకు అవుతుంది. కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏపీజీబీలో 2, ఇంకొక గవర్నమెంట్ బ్యాంకులో 2, ఇంకొక గవర్నమెంట్ బ్యాంకులో 2 తీసుకున్నాం, కానీ మాకు ఒక రేషన్ కార్డు ఉంది. సో, ఒక రేషన్ కార్డు పైన ఈ బ్యాంకులో 2 లక్షలు, ఈ బ్యాంకులో 2 లక్షలు, ఈ బ్యాంకులో 2 లక్షలు అవ్వదండి. ఉన్న ఒక టోటల్ ఒక రేషన్ కార్డు పైన మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎన్ని బ్యాంకులలో ఎన్ని లక్షలు ఉన్నా కానీ మీకు వచ్చేది కేవలం 2 lakhs మాత్రమే వస్తుంది. ఒకవేళ 3-4 వారాల ముందు మేము తీసుకుంటే లోను, అది కూడా రుణమాఫీ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా రుణమాఫీ అయితే అవుతుందండి. 2-3 వారాల ముందు తీసుకున్నా కానీ అవుతుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఎందుకంటే మనకు ఒక జీవో ఇచ్చినంత వరకు మేబీ కట్ ఆఫ్ జీవో డేట్స్ అయితే ఇస్తారు రీసెంట్గా. సో, ఆ ఇచ్చే జీవో డేట్ వరకు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి అవుతుంది. నెక్స్ట్, కొత్తగా లోన్స్ ఇస్తున్నారని అడుగుతున్నారు. కొత్త లోన్స్ అయితే ఇప్పుడైతే ఇవ్వట్లేదు, తర్వాత తీసుకున్న తర్వాత, ఎందుకంటే బడ్జెట్స్ అయితే ప్రస్తుతం లేవు. రుణమాఫీలు చేసిన తర్వాత మళ్ళీ వెంటనే అడుగుతారు కదా. సో, కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళు వెంటనే వాళ్ళందరికీ ఇవ్వబోతారు. నెక్స్ట్, ఇంకొకటి, రుణమాఫీ గవర్నర్ కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏం చెప్పారంటే, రేవంత్ రెడ్డికి అయితే కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, అదే మెలిక ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్గా గవర్నర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఏదైతే చెప్పారో గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వం ఏర్పడక ముందుకు మీరు ఏదిచ్చిన హామీలలో ఒకటి మేజర్గా రుణమాఫీ, ఒకటి రైతు బంధు, ఒకటి ఖచ్చితంగా అమలు చేయాలని గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే, నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో ఖచ్చితంగా మేము చేస్తాం, కానీ మా దగ్గర ప్రస్తుతానికి బడ్జెట్ అయితే సరిపోను లేదండి. ఖచ్చితంగా మేము కొన్ని నియమ నిబంధనలు పెడితేనే ఈ పథకాలన్నీ మేము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకోవాలి, కొన్ని నియమ నిబంధనలు యాడ్ చేస్తేనే ఈ పథకాలు ముందుకు పోయే విధంగా ఉన్నట్టు మనకి సమాచారం రావడం జరిగింది. ఓవరాల్గా గమనించుకున్నట్లయితే రైతు రుణమాఫీపై ఇప్పటివరకు చూసుకుంటే చాలా క్యాలిక్యులేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ఉత్తర్వులు అయితే పంపించడం జరిగింది. సో, రైతు రుణమాఫీపై ఎంత అవసరం పడుతుంది, ఎంత బడ్జెట్ కావాలి, అదేవిధంగా రైతు బంధుకే ఇప్పుడు డబ్బులు లేవు, రైతు రుణమాఫీ ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ అయితే కీలకంగా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అందులో ఏమడిగారంటే, మీరు రుణమాఫీ 2 లక్షలు చేస్తారన్నారు ఒక రేషన్ కార్డులో, అది కూడా మీరు ఏకకాలంలో అని చెప్పారు, కనీసం ఇప్పుడు ఒక కాలం కాదు, ఒక దిక్కు కూడా లేదు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. December 9th అన్నారు, December 9 పోయి కూడా 15 రోజులు అవుతుంది. దీనిపైన మీరు ఇంతవరకు కనీసం దాన్ని రూపకల్పన చేయలేకపోతున్నారని చెప్పి అడిగితే, సో, మీకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీనికి సమాధానంగా మీకు ఖచ్చితంగా చేస్తాము, కొన్ని మాత్రం రీస్ట్రిక్షన్స్ ఇందులో మీకు క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పారు. కొత్త మెలికలు అయితే పెట్టబోతున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు. సో, ఖచ్చితంగా మనకు తెలిసినంత వరకు ఏకకాలంలో చేసిన ఏదైతే రుణమాఫీ ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే 2 విడతలుగా అయినా అవ్వే అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకి సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ ఇంకా కొంతమంది డౌట్లు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మీకైతే ఏం మెలిక ఉందో నెక్స్ట్ చెప్పాను కదా.
సో కొంతమంది డౌట్లు కూడా అడుగుతున్నారు, రెన్యువల్ చేస్తే వస్తుందా లేదా అని అడుగుతున్నారు. అంటే రెన్యువల్ చేస్తే ఒకవేళ రుణమాఫీ కనుక, రైతు రుణమాఫీ కనుక రెన్యువల్ చేస్తే వాళ్ళకు వస్తుందా లేదని అడుగుతున్నారు. ఖచ్చితంగా వస్తుంది. తెరాస ప్రభుత్వం 1,00,000 మాఫీ అయిన వారికి ఈ ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోండి ఇచ్చే అవకాశం ఉందా 2,00,000 రుణమాఫీ. సో ఖచ్చితంగా ఇస్తారు. అది కూడా ఒక రేషన్ కార్డుపై ఇస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1,00,000 మాఫీ అయ్యి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా 2,00,000 మాఫీ అవుతాయి. గత ప్రభుత్వంలో అవ్వని వారికి అవుతాయి, అయిన వారికి కూడా అవుతాయి. అటువంటి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా రుణమాఫీ అయితే వస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గోల్డ్ లోన్స్ ఇవన్నీ చెప్పాను. ఏకకాలం మళ్ళీ లోన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు 2,00,000 రూపాయలు గనక లోన్ మాఫీ అయితే వాటి తర్వాత మళ్ళీ కొత్త లోన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. మీకు ఎంతైతే రుణమాఫీ అవుతుందో దానికి మళ్ళీ సేమ్ అమౌంట్ అయితే మళ్ళీ బ్యాంకుల నుంచి లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకునే అమౌంట్ 2,00,000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా కడితేనే ఆ 2,00,000 రిమైనింగ్ 2,00,000 వరకు మీకు రుణమాఫీ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్ కట్ చెప్తున్నారు. మేము 90 రోజుల్లో అంటే 100 రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. అయితే కాకపోతే ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ లేకపోవడం వల్లనే ఈ రీస్ట్రిక్షన్స్ మేము ముందుకు తీసుకురావాల్సి వస్తుంది తప్ప కొత్తగా మాకు లేదు. నెక్స్ట్ మరింత బడ్జెట్ని క్రియేట్ చేసుకొని మేము మళ్ళీ మరింత ముందుకు వస్తాము. ప్రస్తుతం అయితే కొంతవరకు లిమిట్తో తీసుకెళ్తాం. అంటే వాళ్ళు ఏమన్నా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు కొంత సర్టెన్ పీరియడ్ నుంచి సర్టెన్ పీరియడ్ వరకు లోన్స్ తీసుకున్న వాళ్ళకి 2 lakhs వరకు చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఒక బడ్జెట్లో ఇక్కడి నుంచి అంటే ఈ పీరియడ్ నుంచి తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఒక 2 lakhs వరకు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అంటే ఇదే కొత్త మెలుకని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి అంతమందికి చేయడం బడ్జెట్ సాధ్యపడకపోవచ్చు. ఏదైతే హామీ ఇచ్చారు కానీ ఈ హామీని నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఎందుకంటే ఏకకాలంలో చేస్తామన్నారు. కాకపోతే ఇక్కడ చేసే తీరే అవకాశం ఉంది కానీ దానిని కొన్ని రూపకల్పనలతో చేస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు 2016 నుంచి ఎగ్జాంపుల్గా తీసుకొని ఉన్నవాళ్ళు 2016 నుంచి తీసుకొని ఉన్నవారు కట్టకుండా 2020 వరకు సర్టెన్ పీరియడ్ వరకు ఉన్న వాళ్ళని ఒకటి, అదే 2020 నుంచి 2023 వరకు ఉన్న పీరియడ్లో ఉన్న వారికి ఒకసారి అట్లా. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 30,000 కోట్లు అవసరం పడుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక 30,000 కోట్లు అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈజీ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఏమంటే మళ్ళీ లోన్స్ అడుగుతారు కదా రుణమాఫీ చేసిన వాళ్ళకి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ లోన్స్ అనేవి ఎవరైతే తీసుకున్నారో వారికి ఖచ్చితంగా లైవ్లో అంటే చనిపోయిన పర్సన్స్ ఉన్నారు మాకు గతంలో. అంటే ఇప్పుడు 2,00,000 రుణం తీసుకున్నారు. సో ఆ పర్సన్ చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అవుతుందా లేదంటే సో మేబీ ఆ రేషన్ కార్డుపై రీసెంట్గా అయితే ఉంటుంది కానీ చాలా రోజులు అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాల్సి వస్తుండొచ్చు. ఖచ్చితంగా చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకొకటి 2,00,000 వరకు రుణమాఫీ కంటే ఎక్కువ ఉన్నది కట్టడం అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇంకొకటి మనకి ఖచ్చితంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే చేస్తారు. రేషన్ కార్డు లేకుండా ఉన్న వారికి మాత్రము ఇది మేబీ సాధ్యపడకపోవచ్చు ఈ రుణమాఫీ అయితే. సో ఖచ్చితంగా ఇది మొత్తానికి ఏకకాలంలో చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో మాత్రం ఎటువంటి నిర్వహణ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చి ఈ పద్ధతిలో చేస్తే కనుక కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా మన ఛానల్ నుండి ఎప్పటి నుంచైనా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్ మేబీ రైతు రుణమాఫీ ఎవరు చెప్పకపోతుండొచ్చు భవిష్యత్ వీడియోస్లలో. ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.